రష్యా అండ్ యూక్రెయిన్ ఫైట్ చేసుకుంటుంటే మధ్యలో యూఎస్ఏకి వచ్చిన నొప్పి ఏంటి? యూఎస్ఏ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మరి దానిపైన తారిఫ్స్ అని, శాంక్షన్స్ అని, దాన్ని ఫైనాన్షియల్ స్ట్రెంత్ మీద ఎందుకు కొట్టాలనుకుంటుంది? ఇంత కొట్టాలనుకుంటున్నా కూడా, యూరోపియన్ కంట్రీస్ నుంచి అంత ప్రెషర్ వచ్చినా కూడా రష్యా వార్ని ఎందుకు స్టాప్ చేయట్లేదు యూక్రెయిన్ పైన? దీని గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని ఇంపాక్ట్ మన ఇండియా పైన ఎంత ఉంది, అసలు ఇది ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో రష్యా ఏమనుకుంటుందంటే, హిస్టారికల్గా యూక్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రష్యా అనుకుంటుంది. యూక్రెయిన్ వదులుకోవాలనుకోవట్లేదు. అండ్ యూక్రెయిన్ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు ఈ వార్ ఎండ్ అయిపోతే నాటోతో జాయిన్ అవుదామని. ఒకవేళ యూక్రెయిన్ నాటోతో జాయిన్ అవుతే యూఎస్ మిలిటరీ అంతా కూడా రష్యా బార్డర్స్లో ఉంటుంది యూక్రెయిన్ని సపోర్ట్ చేసుకుంటూ. అప్పుడు రష్యా ఆటోమేటికల్గా వీక్ అవుతుంది. ఇది రష్యాకి వద్దు. అందుకే రష్యా ఎలా అన్నా కూడా వార్ని కంటిన్యూ చేస్తూ ఉంది. యూక్రెయిన్ని వదులుకోవాలనుకోవట్లేదు రష్యా. బట్ యూక్రెయిన్ ఇప్పుడే నాటోలో జాయిన్ అవ్వాలంటే దాని రూల్ ఒప్పుకోదు. యూక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో వార్ ఉంది కాబట్టి, ఒక కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి నాటో విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్స్ మెంబర్షిప్. వేరే కంట్రీస్ కూడా ఎదురు తిరగలుగుతుంది. రష్యాని కంట్రోల్ చేయలేకపోతే వేరే కంట్రీస్లో కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు యూఎస్ఏ ఆటోమేటికల్గా ఈ వరల్డ్ జియో పాలిటిక్స్లో వీక్ అయిపోద్ది. సో అది యూఎస్ఏ కొద్దు. అండ్ ఎంత కుదిరితే అంత యూఎస్ఏ ట్రై చేస్తూనే ఉంది రష్యాని ఎకనామికల్గా వీక్ చేయడానికి. రీసెంట్గా శాంక్షన్స్ అప్లై చేసింది. అండ్ అంటే బేసికలీ ఇట్స్ బ్యానింగ్ ఆల్ ద బిజినెసెస్ విత్ రష్యా. సో యూఎస్ఏ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఏది కూడా రష్యాతో బిజినెస్ చేసుకోవాలి. ఒకవేళ ఏ కంట్రీ అన్న చేస్తే ఆ కంట్రీని కూడా బ్యాన్ చేస్తుందని చెప్తుంది ఇండైరెక్ట్గా. సో ఇంతవరకు వేరే కంట్రీస్ని భయపెట్టినా కూడా చాలా కంట్రీస్ రష్యాతో డీల్ చేస్తూనే ఉంది. అందుకే రష్యా వార్ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే రష్యాకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఫండింగ్ మిలిటరీ సోర్సెస్ ఇస్ ఇట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. అది ఏదో ఒక వే ఫైండ్ చేసుకుంటూనే ఉంది ట్రేడ్ చేయడానికి. సో ఇన్ని శాంక్షన్స్ పెట్టినా కూడా మన ఇండియా వాళ్ళు ఏదో ఒక వే ఫైండ్ చేసుకొని రష్యాతో బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి చీపెస్ట్ క్రూడ్ ఆయిల్ చీపెస్ట్ ప్రైస్కి రష్యా నుంచి దొరుకుతుంది. ఒకవేళ రష్యా లేదంటే మనం యూఎస్ఏ పైననో లేదా సౌదీ అరేబియా పైనో డిపెండ్ అవ్వాలి ఆయిల్ గురించి. అండ్ ఇట్స్ నాట్ చీప్, ఇట్స్ వెరీ కాస్ట్లీ. అది మన ఇండియా పైన గట్టి ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకే రష్యా కంటిన్యూ చేస్తుంది. చైనాకి యూఎస్ఏ పడదు కాబట్టి చైనా కూడా అసలు స్టాప్ చేయట్లేదు. ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పి రష్యాకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది యూఎస్ఏ అనేది మల్టిపుల్ వేస్ ఫైండ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఈ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ రష్యా ఏదో ఒక వే ఫైండ్ చేసుకొని బిజినెస్ చేస్తున్న కొద్దీ ఈ వార్ అనేది స్టాప్ అవ్వదు. ప్రైజెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం రష్యాకి ఎక్కడ వే దొరకదు. ఎందుకంటే యూఎస్ఏ అండ్ ఇట్స్ allies యూరోపియన్ కంట్రీస్ మేజర్ సిస్టమ్ని ఇదే కంట్రోల్ చేస్తుంది ప్రపంచంలో. సో ఏదో ఒక వే ఫైండ్ చేసుకొని వాళ్ళపైన ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ 100% ఉంది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రష్యా అనేది పక్కా సరెండర్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ని రోజులు క్రియేట్ అయిన ఈ ఇన్ఫ్లేషన్ కానీ, ఈ ఎకనామికల్ ఫ్లక్చుయేషన్స్ కానీ అన్నీ సెటిల్ డౌన్ అవుతుంది. కానీ అది ఎప్పుడు అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మీకు ఇలాంటి టాపిక్స్ పైన అనాలిసిస్ కానీ, డిస్కషన్స్ కానీ చూడాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.